కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో 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 అండి, నమస్తే. మీ పేరు? కమలాకర్ రావు అండి. కమలాకర్ రావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సిరిసిల్ల. సిరిసిల్ల. ఓకే అండి, మన సిటీ విజన్ డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి? అవునండి. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మధుకిరణ్ గారు, ఆర్థోపెటిక్ అండి. మీకు భుజంకి సంబంధించి, కీళ్ళ నొప్పులు, వెన్నుముకకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. మేడం నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. ఇది ఒక 3 months నుండి ఓకే, కుడి భుజము పైకి ఎత్తొస్తలేదు సార్. ఇప్పుడు ఈ మధ్యల నుండి మోచేతి వరకు మధ్యలో నొప్పి ఉంటది. పైకి ఒక చేతి వెత్తాలంటే వెత్తరాదు, ఇంకో చేతి సహాయంతో పైకి ఎత్తుడు అవుతుంది. షర్ట్ వేసుకున్నా ఏదేసుకున్నా. ఓకే, షర్ట్ వేసుకోవాలన్నా కష్టంగా ఉంది, దూకోవాలన్నా కష్టంగా ఉంది, అట్లా ఉందా సార్? అవునండి. ఏమిటి పడ్డారా అండి మీరు? అంటే కొంచెం 6 months కింద ఒకసారి కొంచెం గోడ ఇట్లా పడ్డట్టు అయింది మెట్టు దిగంగా. ఓకే, సో మీకు షుగర్ కానీ ఏమిటి ఉందా అండి? షుగర్ ఉందా అండి? సో ఇందాక చెప్తా ఉన్నాను కదా సార్, ఇప్పుడు ఏంటంటే ఈ ఒక భుజం నొప్పి ఎట్లా అంటే ఈ షుగర్ ఉండే వాళ్ళకి కానీ, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కానీ, లేకపోతే చాలా ఎక్కువ పనులు చేసే వాళ్ళకి కానీ ఏమవుద్దంటే మీ భుజంలో ఒక కవర్ లాగా ఉంటుందండి. సో ఆ పెరియాథరైటిస్ షోల్డర్ అంటాం. సో ఆ పెరియాథరైటిస్ షోల్డర్లో ఏమవుతుందంటే మీకు ఉండే కొద్దీ స్లోగా పెరుగుతూనే ఉంటుంది ఒక 3 to 4 months. దాని తర్వాత స్లోగా మీ మూమెంట్ కూడా తగ్గిపోద్ది అనమాట. సో ఇప్పుడు మీకు తలపైకి ఏమిటి యాక్టివిటీ చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది కదా. సో దీనికి మీకు చక్కటి ఉపాయం ఏంటంటే మీరైతే కొంచెం పెయిన్ కిల్లర్స్ తీసుకుని, దాని తర్వాత యాక్చువల్లీ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఎక్స్రే ఫస్ట్ తీసుకోవాలండి. ఎక్స్రే తీసుకుని మనం ఫస్ట్ చూడాలి అసలు అది పెరియాథరైటిసా లేకపోతే ఏంటి అని ఎగ్జామిన్ చేసేటప్పుడు తెలుస్తుందండి. సో సపోజ్ మాత్రం అంటే మీరు చెప్పే కండిషన్ని చూస్తే అది మోస్ట్లీ పెరియాథరైటిస్ లాగా ఉంది. సో అట్లా ఉండుంటే అప్పుడు మీకు కొంచెం పెయిన్ కిల్లర్స్ ఇస్తామండి. ఆ పెయిన్ కిల్లర్స్తో పాటు మనం ఏం చేస్తామంటే మీకు ఆల్సో ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ నేర్పిస్తామన్నమాట. ఫిజియోథెరపీ చేసి ఈ మెడిసిన్స్ వేసుకుంటే ఒక 50 to 60% ఆఫ్ ద టైమ్స్ కంప్లీట్గా, 60 కూడా కాదు, ఒక 80% ఆఫ్ ద టైమ్స్ అయితే కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది. కానీ ఇదే నొప్పి మీకైతే చాలా కాలంగా ఉంది అంటే అప్పుడు మనమైతే ఫర్దర్గా మనం స్కాన్ తీయాల్సిన అవసరం ఉండొచ్చు సార్. సో అప్పుడు మనమైతే డిసైడ్ అవ్వాల్సిన పని ఉంటుందన్నమాట. అది ఫిజియోథెరపీ. చెప్పండి సార్. ఆ ఫిజియోథెరపీ మన ఇంట్లోనే నేను చేసుకుంటున్నాను, మిషన్ ఉంది. ఓకే, అప్పుడప్పుడు చేసుకున్నా. అయితే ఇప్పుడు మన కిందికి వాలి చేతితోని పని ఏ వర్క్ చేసుకున్నా ఏం కాదు, పైకి ఎత్తాలంటేనే. కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటంటే ఫిజియోథెరపీ అయితే అప్పుడప్పుడు చేస్తున్నా అంటున్నారు, అప్పుడప్పుడు కాదండి, డైలీ చేయాలి మీరు. సో డైలీ చేస్తేనే మీకైతే పెయిన్ రిలీఫ్ బాగా ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే అది మీరే చేస్తాం కాదు, కొంచెం ట్రైన్డ్ ఫిజియోథెరపిస్ట్ చేస్తే. ఎందుకంటే ఎక్సర్సైజ్ ఎట్లా పడితే అట్లా చేస్తే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఇంక్రీజ్ అవుతాయండి. మీరు డెఫినెట్గా ఏంటంటే ఒక ఫిజియోథెరపిస్ట్తో పాటు ఒక ప్రోటోకాల్ మీరు ఫాలో అయితే డెఫినెట్గా పెయిన్ రిలీఫ్ బెటర్గా ఉంటుంది. మీరు అదే కానీ ఇదంతా ఫాలో చేసి మీరు ఇచ్చే మెడిసిన్స్ కూడా కొంచెం గుజ్జు వచ్చే మెడిసిన్ కూడా ఇస్తామండి జనరల్గా. సో ఇదంతా ఫాలో చేసినా కూడా ఇంకా ఒక 2-3 monthsలో కూడా మీకు అసలు నొప్పి తగ్గలేదనుకోండి, అప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ చేస్తాం. ఆ నెక్స్ట్ స్టెప్ అయితే ఒక స్కాన్ తీయాల్సిన అవసరం ఉంటుంది. సో మీకైతే ఏమి లోపల
వేరే ఎక్కడ చిరగలా లేకపోతే మీకైతే ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా ఉందంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఇంజెక్షన్ థెరపీ ఉందండి, పిఆర్పి థెరపీ అని ఉంటుంది. ఆ ఒక ఇంజెక్షన్ వేస్తే మీ ఆ గుజ్జు బాగా డెవలప్ అయ్యి దాని తర్వాత మీకు ఈ నొప్పి కూడా బాగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది.